నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం విచారణ, జీతం రాక సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య. ఇవి రెండు వేరువేరా లేకపోతే వీళ్ళ సెక్యూరిటీ గార్డులకే ఇస్తలేరా జీతాలు? ఆత్మహత్య యత్నం. అసలు వీళ్ళకి శాలరీలు ఇవ్వద్దా? ముందు ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు శాలరీలు కట్ చేయాలి. వీళ్ళు ఏ పార్టీ నుండి గెలిచిండ్లు, ఏ పార్టీలకు దునికిండ్లు, అది తేలిన తర్వాత మళ్ళా ప్రజలు వీళ్ళు ఏదైతే ఫిరాయించారు కదా, పార్టీ గోడ దునికిపోయింది కదా, మళ్ళా ప్రజా తీర్పుకు ముందుకు పోయిన తర్వాత ప్రజా తీర్పుని ఎదుర్కొని గెలిచినాక అప్పుడు వీళ్ళు గెలిస్తే అప్పుడు శాలరీలు ఇవ్వాలి. వీళ్ళంతా దొంగలు అన్నట్టు కదా, దొంగలు వీళ్ళు. ఒక పిల్లను ఒకనికి ఇచ్చి పెళ్లి చేసి పంపుతాం, అది వానితోటి లేకుండా ఇంకొకతోటి లేచిపోతే ఏం చేస్తాం? తోడికెళ్ళి ఇస్తాం. మరి వీళ్ళ తోడికెళ్ళి తీయాలా వద్దా? బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ మెడల తాళపుస్తకం వచ్చింది. తాళపుస్తకం వచ్చి వీళ్ళు మాకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పింది. ఆ బీఆర్ఎస్ తాళపుస్తకం ఇడిపించుకొని పోయి కాంగ్రెస్ తాళపుస్తకం కట్టుకున్నారు అక్రమంగా. మరి ఇది నేరమా కాదా? మళ్ళీ వీళ్ళని గెలిపిస్తారా మీ నియోజకవర్గాలల్లో? అంత వృద్ధులే, అందరు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే, తప్పకుండా అందరిని ఓడగొట్టుర్రి. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడగొట్టుర్రి. యువ రాజకీయాలు రావాలి, యువశక్తే అసెంబ్లీలో ఉండాలి, తెగించి కొట్లాడేటోళ్ళే ఉండాలి. ఇట్లా గూడ దునికి పేటోళ్ళు ఇవ్వడద్దు, మనకు గోడ దునికి పేటోళ్ళు ఇవ్వడద్దు. ముఖ్యంగా మా స్టేషన్ కనుపూర్లో అయితే కడియం శ్రీహరి మెడలు ఎప్పుడెప్పుడు వంచుదామని చూస్తాను నేను. మేము నెక్కర్లు వేసుకున్న వయసు నుండి స్టేషన్ కనుపూర్ని దోపిడీ చేస్తున్నాడు. కాబట్టి కడియం శ్రీహరిని మెడలు వంచేదాకా నేను విడిచిపెట్టడం లేదు. కడియం శ్రీహరితో పాటు 9 మంది ఆయా నియోజకవర్గాల్లో ఎవడైతే గోడ దునికి పోయిన వాళ్ళు ఉన్నారో దొంగతనంగా, వాళ్ళందరి తాట కూడా మీరు తీసి వాళ్ళని ఒడగొట్టండి.